గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించిన ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో 66 మందికి ముర్ము ఈ పురస్కారాలను అందజేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇవాళ 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ ఏడాది మొత్తం 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మిగిలిన వారికి 2వ విడత ప్రధానోత్సవంలో పురస్కారాలు అందజేస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వైద్యం, సాహిత్యం వంటి వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది దేశం నలుమూలల నుంచి 45 మంది అజ్ఞాత వ్యక్తులకు పద్మ పురస్కారాలు వరించాయి.